క్రిమినల్స్ ను వదిలేదే లేదు అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే చర్యలు తప్పవన్నారు. రాజమహేంద్రవరంలో 8 మందిపై ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ అయింది. 70 మందిపై గంజాయి కేసులు నమోదయ్యాయి. నాటు సారాపై ఉక్కుపాదం మోపుతున్నాము అని చెప్పారు ఆదిరెడ్డి వాసు. మహిళల భద్రతే తమకు ముఖ్యమంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా చర్యలు అనేది తప్పవు. ఈ 8 నెలల వ్యవధిలో సుమారు 7 మంది పైన రౌడీ షీట్ కూడా ఈ రోజు నగరంలో ఓపెన్ చేశామని గర్వంగా చెప్తా ఉన్నా. 70 మంది పైన గంజాయి కేసులు కూడా కట్టించామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా. నాటు సారా పైన ఉక్కు పాదంతో వ్యవహరిస్తున్నామని కూడా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. సారా కాసే వాళ్ళు వస్తా ఉన్నారు, వచ్చి ఒక 4 నెలలు వదిలేండి, ప్రతి నెల మీకు ఇంత మామూలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎంత ధైర్యం ఉండేవారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి వచ్చి మీకు మామూలు ఇస్తా ఉన్నారు అంటే గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో మామూలు కక్కుతు పడే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉండరు. అక్కడ మహిళలకు శ్రేయస్సు ముఖ్యం.